మీ పేరు అసలు మీ పేరు నా పేరు అనిల్ అండి. మీది ఏ డిపార్ట్మెంట్? నేను DRWS వాటర్ సప్లై. వాటర్ సప్లై మీరు అంటారు కదా, దాదాపు అక్కడ చూసుకుంటే కూడా ఇంతవరకు కూడా వాటర్ లేని పరిస్థితి. మొత్తం డబ్బాలు పట్టుకొని మొత్తం బకెట్ పట్టుకొని నిలబడ్డారు కదా, దాని మీద ఏమంటారు మీరు? ఇప్పుడు 3 days నుండి వాటర్ సప్లై చేస్తున్నాము. మనకి ఇక్కడ ఏంటంటే ఒకటి ఇక్కడ రీసెంట్గా బోర్ డీల్ చేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఈల్డ్ తక్కువ ఉంది. దానివల్ల ఏంటంటే మనకి నిన్న ఆల్రెడీ BOTs అన్ని రన్ అయినాయి, బాత్రూమ్స్ అన్ని రన్ అయినాయి. దానికి అడిషనల్గా మనం ట్యాంకర్స్ ఫెసిలిటీ కూడా కల్పించాము. నిన్న నైట్ సడన్గా ఏంటంటే మోటార్ కొంచెం డెప్త్ దింపితే ఎక్కువ క్రౌడ్ వచ్చారు కాబట్టి కొంచెం వాటర్ డెప్త్ పెంచడం కోసం మనం మోటార్ లోపలికి దింపడం జరిగింది. మీరేమో ఇట్లా మాట్లాడుతున్నారు, మీరేమంటారు అంటే నిన్న వరకు వాటర్ నడిచింది అని అంటారు. ఇక్కడ జనాలు అడిగితే ఏమంటారు, దాదాపు ఆయన వచ్చి 3 రోజులు అవుతుందంట ఇక్కడికి. ఇక్కడ దాకా కూడా వాటర్ కూడా సరిగ్గా వాళ్ళు దానికి లేదండి. వాళ్ళు నిన్నటి వరకు వాళ్ళు ఇక్కడ ఈ ఏరియాలో నుండి తీసుకొచ్చినాయి. దానికి ఇక్కడ వేరే దగ్గర నుండి వేరే ఆల్టర్నేట్ సోర్స్ లేదు. మన ట్యాంకర్ కానీ ఈ బోర్ తప్ప ఇక్కడ వేరే ఆల్టర్నేట్ సోర్స్ లేదు ఇంకా. సో అది రెగ్యులర్గా ఇప్పుడు మన క్రౌడ్ పెరిగింది కాబట్టి దాంతో అనుగుణంగా ఇప్పుడు అందించలేకపోతున్నాము. ఆ మోటార్ ఇప్పుడు ½ an hourలో మనకి రెక్టిఫై అయిపోతుంది, మనకి రిస్టోర్ అయిపోతుంది. ఓకే సార్, వాస్తవానికి వచ్చి 2 సంవత్సరాలకు ఒకటేసారి జరిగే జాతర ఇది. అందులో 3 రోజులు జరిగే జాతర. ఈ 3 రోజులకి ఎంత ఇబ్బంది ఉంటుంది, జనం వచ్చేది 3 రోజులు కదా, మరి ఈ 3 రోజులకి ఎంత ఇబ్బంది ఉంటే ఏంది పరిస్థితి? ఈ 3 రోజులు కూడా సంబంధించుకోలేకపోతురా? ఈ 3 రోజులకు తగ్గట్టుగా మనకు ఆల్రెడీ ఫెసిలిటీ చేశారు, కానీ ఈ బోర్ అప్పుడు మనకి వర్కింగ్లో ఉండే. ఇక్కడ వేరే ఆల్టర్నేట్ సోర్స్ మీరు అన్నట్టుగా మనము 400 KL ఓఎస్ఆర్ ఉంది, అక్కడ ఒక పర్మనెంట్ లైన్ తీసుకోగలిగితే ఇక్కడ ఇష్యూ వచ్చేది కాదు. ఇక్కడ మేము మానిటరింగ్ సెక్షన్లో ఇప్పుడు వచ్చాము. ఎగ్జిక్యూషన్ సెక్షన్ వేరే వాళ్ళు ఉన్నారు, మానిటరింగ్ మాత్రం మనకు అప్పేపారు కాబట్టి ఇప్పుడు మేము ఉన్నదాన్ని మేము రన్ చేయాల్సిన పరిస్థితి. కానీ కొత్తగా ఓకే సార్, ఇప్పుడు మీరు మేము మాట్లాడుకుంటే మీకు మాకు అర్థమవుతుంది, వీళ్ళందరికీ మీరు చెప్పేది అర్థమవుతుందా? కాదు. వాస్తవానికి వాళ్ళకి కావాల్సింది ఏంది? నీళ్లు. మంత్రి సీతక్క కూడా దాదాపు 251 కోట్లు రిలీజ్ చేసి మాట్లాడింది కదా, మరి దాని మీద ఏమంటారు మీరు? మరి అంత అమౌంట్ ఎక్కడ పోయింది అసలు? ఇప్పుడు చిలకలగుట్ట ఏరియాలో మనము ఆల్మోస్ట్ వీళ్ళకి సరిపోయే విధంగా మనం BOTలు ప్లస్ టాయిలెట్స్ అన్ని కూడా కన్స్ట్రక్ట్ చేసాం, కానీ మనకు వాటర్ సప్లై సఫిషియెంట్గా ఇక్కడ అందించలేకపోతున్నాము. ఓన్లీ కారణం ఏంటంటే ఇక్కడ ఓన్లీ ఒకటే సోర్స్ ఉంది, ఆల్టర్నేట్ సోర్స్. మనం ఈ పక్కన మనం ఈ ఇంకో ఏరియా చూసినట్టయితే అక్కడ బోర్ రన్నింగ్లో అవుతుంది, అక్కడ వాళ్ళకి ఇష్యూ ఏం లేదు. ఓన్లీ ఇక్కడ మనం ఎక్కడైతే మనం మాట్లాడుకుంటున్నామో ఇక్కడ మాత్రం బోర్ స్టక్అప్ అయిపోయి అక్కడ వాటర్ ఈల్డ్ సరిగా లేకపోవడం వల్ల ఇక్కడ ఇష్యూ స్టార్ట్ అయింది. అది కూడా మేము ఉన్న 5 ట్యాంకర్లు కూడా ఇటే సప్లై చేస్తున్నాము. ఆ ప్రాబ్లం రాకుండా చూడడానికే మేము మార్నింగ్ 4 గంటల నుండి ఇక్కడే. వాస్తవానికి వచ్చేసి మీరు పంపిస్తున్న ట్యాంకర్లు కూడా ఎవరికి ఇంతమంది జనానికి ఒక ట్యాంకర్ 2 ట్యాంకర్లు 3 కావచ్చు, 4 కావచ్చు, 5 కావచ్చు, ఎవరు సరిపోయే పరిస్థితి లేదు. మరి ఎంతసేపు వీళ్ళు అంటే పొద్దున్న నుంచి ముఖం కడుక్కోకుండా మధ్యాహ్నం వరకు వాళ్ళు అట్నే వెయిట్ చేయాలా? ట్యాంకర్లు ఆల్రెడీ ట్యాంకర్లు వీళ్ళకి పంపిస్తున్నప్పటికీ కూడా క్రౌడ్ ఎక్కువడం వల్ల దాన్ని కరెక్ట్ యూటిలైజ్ చేయలేకపోతే అదే అంటారు. ఆ క్రౌడ్ మీరు ముందెందుకు ఎస్టిమేట్ చేయలేకపోయారు? చేశాం సార్. మోటార్ నైట్ అది ఖరాబ్ అయిపోయింది కాబట్టి మనకి ఇష్యూ వచ్చి ఇప్పుడు ఆల్రెడీ రిపేర్ అవుతుంది. ½ an hourలో మీకు రెక్టిఫై చేసి మీకు అన్ని BOTలు పోయించేసి మీకు ఇదే లైవ్లో మీకు మళ్ళీ టెలికాస్ట్ చేసి ½ an hour అవుతున్న వరకు అయిపోతుంది. అది ఒకటి శానిటైజర్ సంబంధించి శానిటేషన్ అది శానిటేషన్ అంతా కూడా DPO పంచాయత్ MPO వాళ్ళు చూస్తారండి. అది మాకు ఏంటంటే 3 రోజుల నుంచి ట్రాక్టర్ అనేది సైడ్ కూడా రాలేదు, వర్క్ కూడా చేయలేదు, ఎక్కడ తిన్న ప్లేట్లు అక్కడనే ఉన్నాయని చెప్పేసి వీళ్ళు అంటారు. అవును, అది మనకు పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ చూస్తుందండి. అది మాకు అది కన్సర్న్ నేను కాదండి దానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. శనివారం అంతా అయ్యే కథ. మిమ్మల్ని అంటలేం సార్. ఇక్కడ ఏందనంటే గవర్నమెంట్ వచ్చేసేమో చాలా బాధ్యతగా చేస్తా అని చెప్పేసి మాట్లాడింది కదా, ఆ బాధ్యతగా ఎక్కడ పోయింది, ఆ పైసలు ఎక్కడ పోయినాయి, ఆ డెవలప్మెంట్ ఎక్కడ పోయింది అని అడుగుతున్నాం. అంతే. ఇది రెగ్యులర్గా యాదగిరిగుట్ట జరిగినట్టేమో ప్రతిరోజు పోయేటట్టు కాదు కదా, జరిగేదే 2 సంవత్సరాలకు ఒక్కసారి. దానికి కూడా కరెక్ట్ చేయకపోతే ఇది కరెక్ట్ కాదు కదా సార్. పాపం వాళ్ళు ఎంత పొద్దు నుంచి నిలబడరు 5:30 6 గంటల నుంచి. 4 గంటలకు వచ్చి ఇక్కడే ఎందుకంటే మాకు అది రిపేర్ అయితే కానీ వీళ్ళకి ఇయ్యలేనని చెప్పి ఇక్కడే 3 ట్యాంకర్లు వచ్చినాయి. ఆ 3 ట్యాంకర్లు ఇంకా క్లోజ్ అయితే ఇంకా 3 ట్యాంకర్లు వస్తున్నాయి. ఈ కంటిన్యూషన్ ఈ ట్యాంకర్లను ఇటు డైవర్ట్ చేసి నా ఏరియాలో మొత్తం చిలకలగుట్టలో అప్ టు అక్కడ మనకి జంపడం దానికి ఉంది. నాకు ఆడ ఎవరికి ట్యాంకర్లు పంపట్లేదు, ఓన్లీ ఈ ఏరియాకి పర్టికులర్ గా ఈ VVIP జనాన్ని ఇంత సఫర్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు సాయంత్రము సారక్ వస్తుంది, సాయంత్రం 6 గంటల సమ్మక్ వస్తుంది, సాయంత్రం వస్తుంది కాబట్టి ఇప్పటికి దర్శనాలు లేకుండా ఎంతసేపు అని కూర్చుంటారు. సపోజ్ మధ్యాహ్నం దాకా వాటర్ రావు, ఏంది వీళ్ళ పక్కన చెరువు లేదు, వాగు లేదు, లేదు బోరు ఎక్కడ వాస్తవానికి మీరు ఉండరు. ఎంప్లాయ్ గా మీరు ఇక్కడ వర్క్ చేస్తున్నారు, వాటర్ రాకపోతే ఎట్లా, వర్క్ రాకపోతే ఎట్లా? పోయిన సంవత్సరం మాత్రం మేడలో మాత్రం మంచి వాటర్ పెట్టింది సార్. ఈ సంవత్సరం చాలా కష్టం పెట్టింది వాటర్ అసలు రాదు, చాలా ఇబ్బంది. ఇప్పుడు 3 రోజులకు ఒక క్యాన్ వస్తుంది సార్.